పార్ట్ 10 గేమ్ చేంజ్. శిరీష తన నెక్స్ట్ టార్గెట్ను ఇండియాకి రప్పిస్తుందని తెలిసిన వెంటనే రాజేష్ యాక్షన్ తీసుకుని, ఇన్స్పెక్టర్, మనం ఇప్పుడే నరేష్ని కాంటాక్ట్ చేయాలి అని చెప్పాడు. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా అతనిని రీచ్ అవ్వలేకపోయారు. దాంతో నాకు తెలిసి అతను ఆల్రెడీ ప్లేన్ ఎక్కి ఉంటారు అన్న అనుమానాన్ని రేస్ చేశాడు ఆర్కే నాయుడు. సరే, మనం వెంటనే నరేష్ తల్లి ఎక్కడుందో కనుక్కోవాలి అని రాజేష్ అంటుండగా, ఆవిడ సికింద్రాబాద్లోని ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది అని చెప్పాడు ఆదిత్య. ఓకే, మనం అక్కడికి ఇప్పుడే వెళ్ళాలి. గాయ్స్, హరియప్ అని తొందర పెట్టిన రాజేష్ ఏదో గుర్తొచ్చినట్టుగా ఆగిపోయి, ఆదిత్య, నువ్వు చెప్పిన స్టోరీలో ఏదో లాజిక్ మిస్ అవుతుంది అని అనుమానంగా చూశాడు. ఏంటది అని ఆదిత్య కంగారుగా అడగడంతో, నువ్వు చెప్పినట్టు మీ అమ్మ హంతకురాలు అనుకోవడానికి తను ఎయిర్వెంట్ నుండి ఎలా వెళ్తుంది? ఆమెకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ ఎలా వచ్చింది? మరీ ముఖ్యంగా ఒక మహిళ అంత ప్లానింగ్తో, అంత ఫిజికల్ స్ట్రెంగ్త్తో ఎలా ఈ పనులన్నీ చేయగలదు అన్న క్వశ్చన్తో ఆదిత్యలో టెన్షన్ మొదలైంది. రాజేష్ అతని వైపు తీక్షణంగా చూస్తూ, నువ్వు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు. మీ అమ్మ ఒంటరిగా ఈ పని చేయడం లేదు, ఎవరో ఆమెకు హెల్ప్ చేస్తున్నారు. ఎవరది అని గట్టిగా నిలదీశాడు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆదిత్య సైలెంట్గా తల వంచుకొని ఉండడంతో, ఎవరా పర్సన్ అని గట్టిగా అడిగాడు. పగ తీర్చుకోవడానికి శిరీషకు హెల్ప్ చేస్తున్నది ఎవరు తెలియాలంటే పార్ట్ 11 చూడండి.